పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక సాధారణ శిక్షణ మిషన్ సందర్భంగా పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన JF-17 థండర్ ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. విమానం కూలిపోయేందుకు కొద్ది క్షణాల ముందు ఇద్దరు పైలట్లు పారాచూట్ల సాయంతో బయటకు దూకేశారు. దీంతో వాళ్ళకి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదము జనావాసాలు లేని ప్రాంతంలో జరగడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. కామ్రాలో పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ దగ్గర ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి ముందు విమానం టేకాఫ్ అవ్వడము, ఆ తర్వాత పైలట్లు పారాచూట్లతో కిందకి దిగడము, విమాన శిథిలాల నుంచి దట్టమైన పొగ పైకి లేవడం వంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, రక్షణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డటువంటి పైలట్లను ఆసుపత్రికి తరలించారు. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో చైనా తయారీ యుద్ధ విమానాలు కూలిపోవడం ఇది 7వసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వరుస ప్రమాదాలు చైనా పైన ఆధారపడుతున్న పాకిస్తాన్ వైమానిక దళ సామర్థ్యాన్ని, వాటి నిర్వహణ లోపాలను మరోసారి ప్రశ్నార్థకరం చేస్తున్నాయి.